మీ డ్రైవింగ్ లైసెన్స్ దాని పేరేంటి వెహికల్ నెంబర్ కొట్టగానే మీ వెహికల్ ఏంటి, మీ మోడల్ ఏంటి అన్నీ తెలిసిపోతాయి కదా. అట్లాగే ఇది మీ భూమి అని తెలుసు మీకు. కానీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రం మీ భూమి కాదని తీర్పు ఇచ్చింది కదా సుప్రీంకోర్టు కూడా. రిజిస్ట్రేషన్ చేసిన మన భూమి కాకపోతే ఇంకేం చేయాలా, నన్ను పొడిచి తెచ్చుకోవాలా. భూములే యుద్ధాలకు కారణమైన ప్రపంచంలో, భూములే నిరంతర గొడవలకు కారణమవుతున్నాయి. ఆ గొడవలు సాల్వ్ చేయడానికి కాను ఓ పర్మనెంట్ ఫిక్స్డ్ స్ట్రక్చర్ అది ఇతను చేసింది మోడీ. రీసర్వే చేసేసి నీ భూమిని నీకే రీసర్వే చేసేసి నీకు ఒక కాగితం ఇచ్చేస్తాడు. ఈ ఇచ్చిన తర్వాత దాని మీద లిటిగేషన్ 2 ఏళ్ళేమో టెన్యూర్ పెట్టారు. ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఈ 2 ఏళ్ల లోపే చూసుకోవాలి. అబ్జెక్షన్స్ 2 ఏళ్ల తర్వాత ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఫైనల్ ఆఫ్టర్ 2 years ఇట్ ఈస్ ద ఫైనల్ లిస్ట్. ఈ ఫైనల్ అయిపోయాక మీకు ఇక దాంట్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, లిటిగేషన్ వచ్చిందనుకోండి, ఇన్సూరెన్స్ ఇవ్వబడింది. అంటే ఇక ఇవాళ సర్వే చేసింది ఫైనల్. ఈ ఫైనల్ చేసిన కాగితంలో తేడా వస్తే ఏదన్నా అభ్యంతరాలు ఉంటే ఈ లోపు సొల్యూషన్ చూసుకోవాలి. వాళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్ళు చూపించుకోలేదు, కన్ఫర్మ్ చేయించుకోలేదు లీగల్గా, రెవెన్యూ పరంగా, ఇట్స్ క్లోజ్. నీ పేరుతో ఉంది కాబట్టి అదే నీదే భూమి హక్కు. అవతలోళ్ళు కాదని రేపు పొద్దున కోర్టుకెళ్ళి ధృవీకరించుకున్నారనుకోండి,